Good morning students, I am Bharati, spectroscopy. Today discussing topic is curtain effect. Okay na, curtain effect. Good morning students, I am Bharati, spectroscopy. Today discussing topic is spectroscopy. In this spectroscopy, next topic is curtain effect. Okay na, curtain effect is the most important question అమ్మా. చాలా బాగా చదవాలి, అస్తమానం అడుగుతూ ఉంటాడు ఇది ఎస్ఏ క్వశ్చన్కి. ఓకేనా, ఈ కాటన్ ఎఫెక్ట్లో ఫస్ట్ మనం కాటన్ ఎఫెక్ట్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా, కాటన్ ఎఫెక్ట్ మీన్స్ ది కాంబినేషన్ ఆఫ్ సర్క్యులర్ డైక్రోయిజం అండ్ సర్క్యులర్ బయో రిఫరెన్సెస్ ఇన్ విచ్ ద ఆప్టికల్లీ యాక్టివ్ బ్యాండ్స్ ఆర్ అబ్జర్వ్డ్ సచ్ ఫినోమినో ఈజ్ కాల్డ్ యాజ్ కాటన్ ఎఫెక్ట్. ఓకేనా, కాటన్ ఎఫెక్ట్ అంటే ఏం చెప్తున్నాము? ఓకే, కాటన్ ఎఫెక్ట్ అంటే ఏం చెప్తున్నామంటే ది కాంబినేషన్ ఆఫ్ సర్క్యులర్ డైక్రోయిజం అండ్ సర్క్యులర్ బయో రిఫరెన్సెస్. సర్క్యులర్ డైక్రోయిజం, సర్క్యులర్ బయో రిఫరెన్సెస్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. ఓకేనా, సర్క్యులర్ డైక్రోయిజం, సర్క్యులర్ బయో రిఫరెన్సెస్ ఈ రెండింటి యొక్క కాంబినేషన్. ఓకేనా, ది కాంబినేషన్ ఆఫ్ సర్క్యులర్ డైక్రోయిజం అండ్ సర్క్యులర్ బయోరిఫరెన్సెస్ ఇన్ విచ్ ఇందులోని ఆప్టికల్లీ యాక్టివ్ బ్యాండ్స్ ఆర్ అబ్జర్వ్డ్. ఇందులో ఆప్టికల్లీ యాక్టివ్ బ్యాండ్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు దిస్ ఫినోమినో ఈజ్ కాల్డ్ యాజ్ కాటన్ ఎఫెక్ట్. ఓకేనా, కాటన్ ఎఫెక్ట్ మీన్స్ ఏం ఫామ్ అవ్వాలి? ఆప్టికల్లీ యాక్టివ్ బ్యాండ్స్ అనేవి ఫామ్ అవ్వాలి. ఎందులోని ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్లో ఆప్టికల్లీ యాక్టివ్ బ్యాండ్స్ అనేవి ఫామ్ అవ్వాలి. దేని కాంబినేషన్లో ఫామ్ అవ్వాలి? సర్క్యులర్ డైక్రోయిజం అండ్ సర్క్యులర్ బయో రిఫరెన్సెస్ ఈ రెండింటి యొక్క కాంబినేషన్ వల్ల ఏదైనా ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్లో ఆప్టికల్లీ యాక్టివ్ బ్యాండ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటే కనుక, అబ్జర్వ్ చేయగలుగుతూ ఉంటే కనుక దట్ ఫినోమినా ఈజ్ కాల్డ్ యాజ్ optical cotton effect. Okay na, the combination of circular dichroism and circular bioreferences in which the optically active bands are observed, such phenomena is called as cotton effect. Okay na, the cotton effect can be studied by plotting the change ఆప్టికల్ రొటేషన్ విత్ వేవ్ లెంత్. ఓకేనా, ఆప్టికల్ రొటేషన్తో పాటు వేవ్ లెంత్లో వచ్చిన చేంజెస్ని బట్టి ఫ్లోట్ గీస్తే కనుక మనకు ఎక్స్ యాక్సిస్ మీద వై యాక్సిస్ మీద ఆప్టికల్ రొటేషన్ విత్ దేంటి వేవ్ లెంత్ మనం తీసుకొని గీస్తూ ఉంటే కనుక వేవ్ లెంత్ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకొని దాన్ని ఆప్టికల్ రొటేషనల్ వై యాక్సిస్ మీద తీసుకొని మనం ఒక గ్రాఫ్ ప్లాట్ చేసినప్పుడు ఫామ్ అయ్యే బ్యాండ్స్ వల్ల మనం ఈ కాటన్ ఎఫెక్ట్ని స్టడీ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇందులోని నెక్స్ట్ ఆప్టికల్లీ యాక్టివ్ బ్యాండ్స్ ఆర్ అబ్జర్వ్డ్ బ్యాండ్స్ ఆఫ్ ద క్రోమోఫోర్ వెన్ ఈథర్ అసిమెట్రిక్. ఓకేనా, విచ్ బికేమ్ అసిమెట్రిక్ బికాస్ ఆఫ్ ఇంటరాక్షన్ విత్ అసిమెట్రిక్ ఎన్విరాన్మెంటల్. ఓకేనా, ఇది ఎక్కడ జరుగుతుంది? ఆప్టికల్లీ యాక్టివ్ బ్యాండ్స్ అనేవి ఎక్కడ అబ్జర్వ్ చేయగలుగుతామంటే క్రోమోఫోర్లో. అది ఎలాగా? అది అసిమెట్రిక్ కండిషన్ అయి ఉండాలి. అసిమెట్రిక్ కండిషన్ అయి ఉన్నప్పుడు అక్కడ ఇంటరాక్షన్ విత్ దిస్ అసిమెట్రిక్ క్రోమోఫోర్ అనేది అసిమెట్రిక్ ఎన్విరాన్మెంటల్తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఫామ్ అయ్యే బ్యాండ్స్ని ఆప్టికల్లీ యాక్టివ్ బ్యాండ్స్ అని మనం చెప్తూ ఉంటాం. దీంట్లోకి వచ్చినట్టుకి ఫర్ ఎగ్జాంపుల్ హెక్సేన్ తీసుకుంటే కనుక హెక్సేన్ మాలిక్యూల్ విత్ ఇట్ సెల్ఫ్ యాక్ట్ యాజ్ క్రోమోఫోర్. అది ఎలా యాక్ట్ చేస్తుంది? క్రోమోఫోర్ మీన్స్ కలర్ క్యారియర్స్. ఓకేనా, ది కార్బోనిల్ గ్రూప్స్ విచ్ ఈజ్ సిమెట్రిక్ బట్ బికమ్ ఆప్టికల్లీ యాక్టివ్ ఇన్ అసిమెట్రిక్ ఎన్విరాన్మెంటల్. ది కార్బోనిల్ గ్రూప్స్ తీసుకుంటే కనుక అవి ఏంటివి? సిమెట్రిక్ మాలిక్యూల్, కానీ బికాజ్ ఆప్టికల్లీ యాక్టివ్ కండిషన్లో ఉంటుంది. ఆప్టికల్లీ యాక్టివ్ కండిషన్లో ఉండాలంటే కంపల్సరీగా అది ఏమవ్వాలి? అసిమెట్రిక్ స్ట్రక్చర్ అయి ఉండాలి. ఓకేనా, ఈ అసిమెట్రిక్ స్ట్రక్చర్ అయ్యింది కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? కార్బనల్ కాంపౌండ్స్ అనేవి సిమెట్రిక్ అయినప్పటికీ కూడా ఇది ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్ ఇన్ అసిమెట్రిక్ ఎన్విరాన్మెంటల్. ఓకే, అసిమెట్రిక్ ఎన్విరాన్మెంటల్లో ఇది ఎలా ఉంటుందంటే ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్లా ఉంటుంది. సో ఇది ఇస్ అసిమెట్రిక్ స్ట్రక్చర్ని ఇది కలిగి ఉంటుందని చెప్తాం. ఓకేనా, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఓఆర్డి కర్వ్స్ని అంటే మనం ఓఆర్డి అంటే సిడీ స్పెక్ట్రోస్కోపీ అని చెప్పుకున్నాం కదా. ఓఆర్డి కర్వ్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, సిడీస్ కర్వ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయి ఇందులో చూస్తాం. ఓకేనా, టైప్స్ ఆఫ్ ఓఆర్డి కర్వ్స్. ఇందులోకి వచ్చినప్పటికీ ఓఆర్డి కర్వ్స్ అనేవి
టూ టైప్స్ అనమాట. ఓఆర్డి కర్వ్స్ అనేవి టూ టైప్స్. అందులోకి వచ్చినట్టుకి ఫస్ట్ వన్ ఇస్ ద సింపుల్ ఓఆర్డి కర్వ్స్ అండ్ అనామలస్ ఓఆర్డి కర్వ్స్. ఓకేనా, సింపుల్ ఓఆర్డి కర్వ్స్, అనామలస్ ఓఆర్డి కర్వ్స్. ది అనామలస్ ఓఆర్డి కర్వ్స్లోనే మనకి ఏం ఫామ్ అవుతుందంటే సింగిల్ కాటన్ ఎఫెక్ట్ అని, మల్టిపుల్ కాటన్ ఎఫెక్ట్ అనేది, కాటన్ ఎఫెక్ట్ కర్వ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఓఆర్డి సిడి. ఓకేనా, టైప్స్ ఆఫ్ ఓఆర్డి సిడి కర్వ్స్లోకి వచ్చినప్పటికి ఎన్ని టైప్స్ ఫామ్ అవుతున్నాయమ్మా? టూ టైప్స్. అవేంటి? సింపుల్ ఓఆర్డి కర్వ్స్, నెక్స్ట్ అనామలస్ ఓఆర్డి కర్వ్స్. సింపుల్ ఆర్ అనామలస్ ఓఆర్డి కర్వ్స్లో, అనామలస్ ఓఆర్డి కర్వ్స్లో మనకి ఏం ఫామ్ అవుతున్నాయి? సింపుల్ కాటన్ ఎఫెక్ట్ అనేది, నెక్స్ట్ మల్టిపుల్ కాటన్ ఎఫెక్ట్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, సింపుల్ కాటన్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే దీస్ కర్వ్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఫర్ ట్రాన్స్మిట్ కాంపౌండ్స్ ఇన్ యూవీ రీజియన్లో ట్రాన్స్మిట్ కాంపౌండ్స్లో ఇవి ఫామ్ అవుతూ ఉంటాయి. ది కర్వ్స్ అప్టైన్ డు నాట్ కంటైన్ ఎనీ పీక్ ఆర్ ట్రస్ట్, ఎనీ పీక్ కానీ ఇవి పీక్ కానీ టెక్స్ట్ కానీ ఇందులో ఉంటూ ఉంటాయి. ఓకేనా, దాంట్లోకి వచ్చినడికి ఆల్రెడీ మీరు చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది. దీంట్లోకి వచ్చినడికి ఇది ఇలా పీక్ ఫార్మేషన్ అనేది ట్రస్ట్ కానీ లేకపోతే పీక్ కానీ ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ది సింపుల్ ఓఆర్డి కర్వ్స్ ఈజ్ మెజర్మెంట్ ఆఫ్ రొటేషన్ టు వేవ్ లెంత్ షోయింగ్ ద స్టడీ ఆఫ్ ఇంటరాక్షన్ ఆర్ క్లియరింగ్ ఇన్ ది ఆప్టికల్ రొటేషన్ విత్ డిక్రీజ్ ఆఫ్ వేవ్ లెంత్. ఓకేనా, సింపుల్ ఓఆర్డి కర్వ్స్ అనేవి ఎలా మెజర్ చేస్తున్నాం? రొటేషన్ టు వేవ్ లెంత్ షోయింగ్ ద స్టడీ ఇన్ డిక్రీజెస్ ఆర్ ఇంక్రీజెస్ ఆప్టికల్ రొటేషన్ విత్ వేవ్ లెంత్. ఓకేనా, వేవ్ లెంత్ తీసుకుని ఎక్స్ యాక్సిస్ మీద వేవ్ లెంత్ తీసుకుని వై యాక్సిస్ మీద మనం ఏం తీసుకుంటున్నాము? ఆప్టికల్ రొటేషన్ తీసుకున్నాం. ఈ ఆప్టికల్ రొటేషన్ అనేది ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా కూడా మనకి ఈ కర్వ్స్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇట్ మే ఆర్ మే నాట్ క్రాస్ జీరో రొటేషన్ లైన్. ఓకేనా, జీరో రొటేషన్ లైన్ మీన్స్ ఇది. ఈ జీరో రొటేషన్ లైన్ని అది క్రాస్ చేసినా లేకపోతే క్రాస్ చేయనప్పటికీ కూడా కర్వ్స్ అనేవి మనకి ఫామ్ అవుతూ ఉంటాయి. ది కర్వ్స్ యాజ్ రిఫ్లెక్టివ్ టు యాజ్ ప్లేన్ పాజిటివ్ డిస్పర్షన్ curves because the molecular rotation increases when this positive direction is going to the shorter wavelength. ఓకేనా, ది కర్వ్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఎలాగా? ప్లేన్ పాజిటివ్ డిస్పర్షన్ కర్వ్స్ బికాస్ ద మోలార్ రొటేషన్ ఉంది కదా, ది మోలార్ రొటేషన్ అనేది ఇంక్రీజ్ అయినా, ఓకేనా, ఇంక్రీజ్ అయితే కనుక పాజిటివ్ డైరెక్షన్లో ఉంటాయి. అదే షార్టర్ వేవ్ ఇంక్రీజెస్ గోయింగ్ టు దిస్ షార్టర్ వేవ్ లెంత్. ఓకేనా, గోయింగ్ టు దిస్ షార్టర్ వేవ్. ఇప్పుడు చూడండి, ఆప్టికల్ రొటేషన్ అనేది పెరుగుతూ ఉంటే కనుక షార్ట్ లెంత్ అనేది, వేవ్ లెంత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆ తగ్గుతున్నప్పుడు మనకు పాజిటివ్ కర్వ్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. ది కర్వ్ బి, దిస్ ఇస్ ద కర్వ్ ఏ. ఇక్కడ ఏం జరుగుతుంది? ఆప్టికల్ రొటేషన్ అనేది ఇంక్రీజ్ అయింది, వేవ్ లెంత్ అనేది తక్కువ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు? బీ కర్వ్కి వచ్చేసరికి ది కర్వ్ రిఫ్లెక్షన్ ఈజ్ ద ప్లేన్ నెగిటివ్ కర్వ్. దిస్ ఇస్ ద పాజిటివ్ కర్వ్, దిస్ ఇస్ ద నెగిటివ్ కర్వ్. ఈ నెగిటివ్ కర్వ్కి వచ్చేసరికి మనకి ఏం జరుగుతుందంటే, అంటే ఏదైనా ఇప్పుడు జీరో రొటేషన్ తీసుకున్నాం కదా, ఈ జీరో దగ్గర పైన ఉన్నది ఏంటంటే పాజిటివ్ కర్వ్, కింద ఉన్నదేమో నెగిటివ్ కర్వ్. ఈ పైన ఫామ్ అయితే కనుక పాజిటివ్ కాటన్ ఎఫెక్ట్ అని చెప్తాం, కింద ఫామ్ అయితే కనుక నెగిటివ్ కాటన్ ఎఫెక్ట్ అని చెప్తాం. ఇది ఇట్ క్రాస్ మే ఆర్ మే నాట్ బి క్రాస్ జీరో లైన్స్. ఈ జీరో లైన్ని క్రాస్ చేయొచ్చు. అంటే ఇది చూడండి, దీంట్లో కింద కూడా ఫామ్ అయింది కదా, ఇలా ఫామ్ అయితే కిందకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. అంటే అది వెళ్ళినా వెళ్ళకపోయినా కానీ మనకు అనవసరం, కానీ వెళ్ళినా కాటన్ ఎఫెక్ట్ లాగా మనం కన్సిడర్ చేస్తాము. వెళ్ళకపోయినా అంటే జీరో లైన్ క్రాస్ చేసినా క్రాస్ చేయకపోయినా కానీ దాన్ని కాటన్ ఎఫెక్ట్ కర్వ్ అని మనం చెప్తూ ఉంటాం. ఓకేనా, నెక్స్ట్ వన్ ఈజ్ ద అనామలస్ కర్వ్స్. అది సింపుల్ కర్వ్స్ ఇప్పటివరకు చెప్పుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ అనామలస్ కర్వ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయంటే, ఇందులో చూడండి, ది ఓఆర్డి కర్వ్స్ contain both the peak and crest are called as anomalous curves. ORD-CD స్పెక్ట్రంలో ఇట్ కంటైన్ బోత్ పీక్ అండ్ ట్రస్ట్ రెండు ఉంటే కనుక, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అనామలస్. సింపుల్ కర్వ్స్లో ఏ ఫామ్ అవుతుంది? పాజిటివ్ కర్వ్ అని, నెగిటివ్ కర్వ్స్ అని ఫామ్ అవుతాయి. అది జీరో లైన్ని క్రాస్ చేయొచ్చు, లేకపోతే మే నాట్ బి క్రాస్. ఓకేనా, దాన్ని సింపుల్ కర్వ్స్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ అనామలస్ ఓఆర్డి కర్వ్స్ మీన్స్ ది ORD curves contain both the peak and crest are called as anomalous curves. The anomalous ORD curves are two types. Okay, simple Cartan effect and multiple Cartan effect. First one is the simple Cartan effect. Simple Cartan effect means, ఇది మధ్యలో మీరు చదవక్కర్లేదమ్మా, బ్రాకెట్లో పెట్టింది కింద చూడండి. సింపుల్ కాటన్ ఎఫెక్ట్ మీన్స్ ది సింపుల్ కాటన్ ఎఫెక్ట్ కర్వ్స్ ఆర్
defined as positive or negative depending upon either the peak occurring respective at the larger wavelength or shorter wavelength than the thrust. ఓకేనా, ఈ ట్రస్ట్కి మన పీక్ అండ్ ట్రస్ట్ ఎలా ఉంటుందంటాం, షార్టర్ వేవ్ లెంత్ అయినా లార్జర్ వేవ్ లెంత్ అయినా పీక్ అండ్ ట్రస్ట్ అనేది ఫామ్ అవుతూ ఉంటే కనుక దాన్ని ఏమంటామంటే అనామలస్ కర్వ్స్ అనేది అంటాం. ఈ అనామలస్ కర్వ్స్లోకి వచ్చినప్పటికీ సింపుల్ కాటన్ ఎఫెక్ట్ కర్వ్స్ అనేవి డివైడ్ ఇంటూ దిస్ 2 types. ద ఫస్ట్ వన్ ఈజ్ ద పాజిటివ్ cotton effect curves and negative cotton effect curves. Positive cotton effect curves means in an approaching the region of this cotton effect from the larger wavelength one passes first, then ది కాటన్ ఎఫెక్ట్ ఈజ్ సెట్ టు బి పాజిటివ్ కాటన్ ఎఫెక్ట్. ఓకేనా, ఇప్పుడు పాజిటివ్ కాటన్ ఎఫెక్ట్లో మనం ఏం చెప్తున్నాము అంటే కనుక ఇన్ యాన్ అప్రోచింగ్ ది రేంజ్ ఆఫ్ కాటన్ ఎఫెక్ట్ ఫ్రమ్ లార్జర్ వేవ్ లెంత్. రేంజ్ ఆఫ్ కాటన్ ఎఫెక్ట్ ఎక్కడ లార్జర్ వేవ్ లెంత్ వైపు ఉంటే కనుక, వేవ్ లెంత్ ఇలా వెళ్ళి కొలితే ఏమవుతున్నట్టు ఇంక్రీజింగ్ కదా. ఇప్పుడు లార్జర్ వేవ్ లెంత్ వైపు మనకి ఏం ఫామ్ అవ్వాలంటే పీక్ అనేది ఫామ్ అవ్వాలి. దిస్ ఈజ్ ద పీక్. ఓకేనా, లార్జర్ వేవ్ లెంత్ వైపు పీక్ అనేది ఫామ్ అయ్యి షార్టర్ వేవ్ లెంత్ వైపు ట్రస్ట్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి కనుక దట్ ఈజ్ సెడ్ టు బి పాజిటివ్ కాటన్ ఎఫెక్ట్ కర్వ్. ఓకేనా, పాజిటివ్ కాటన్ ఎఫెక్ట్ కర్వ్ అంటే ఏం చెప్తున్నామంటే ఇంక్రీజింగ్ in an approaching the region of cotton effect from the larger wavelength. ఓకేనా, larger wavelength one passes first, ఇది ఫస్ట్ పాస్ అవ్వాలి, and then the cotton effect is said to be positive cotton effect. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, మినిమం అనేది ఏముండాలంటే మ్యాక్సిమం అనేది ట్రస్ట్ పీక్ ఉండాలి, మినిమం అనేది ట్రస్ట్ ఉండాలి. అలా ఉంటే కనుక దాన్ని ఏమంటారంటే పాజిటివ్ కాటన్ ఎఫెక్ట్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ వన్ ఈజ్ ద నెగిటివ్ కాటన్ ఎఫెక్ట్. నెగిటివ్ కాటన్ ఎఫెక్ట్ మీన్స్ ఇన్ యాన్ అప్రోచింగ్ ది రీజియన్ ఆఫ్ కాటన్ ఎఫెక్ట్ ఫ్రమ్ ద లార్జర్ వేవ్ లెంత్. ఓకేనా, లార్జర్ వేవ్ లెంత్ ఇందాక ఏం చెప్పుకున్నాము, ఇన్ యాన్ ది రీజియన్ కాటన్ ఎఫెక్ట్ ఫ్రమ్ లార్జర్ వేవ్ లెంత్ one passes the first peak and then test the cotton effect said to be positive cotton effect in an approaching the region of cotton effect from larger wavelength one process first అక్కడ ఫస్ట్ పీక్ని పాస్ చేస్తే కనుక పీక్ అనేది పాస్ అవుతూ ఉంటే కనుక దాన్ని ఏమంటామంటే పాజిటివ్ కాటన్ ఎఫెక్ట్ అంటాం. ఇది ట్రస్ట్ అనేది ఉంటే కనుక, ట్రస్ట్ అంటే ఇది లార్జర్ వేవ్ లెంత్ వైపు. చూడండి ఇక్కడ ఫస్ట్ పాజిటివ్ కాటన్ ఎఫెక్ట్ మీన్స్ హైయెస్ట్ వేవ్ లెంత్ వైపు ఏం ఫామ్ అవ్వాలి, పీక్ అనేది ఫామ్ అవ్వాలి, దాన్ని పాజిటివ్ కాటన్ ఎఫెక్ట్ అంటాం. నెగిటివ్ కాటన్ ఎఫెక్ట్ మీన్స్ హయ్యర్ వేవ్ లెంత్ వైపు ట్రస్ట్ అనేది ఫామ్ అవ్వాలి. ఓకేనా, దాన్ని ఏమంటామంటే నెగిటివ్ కాటన్ ఎఫెక్ట్ అని చెప్తూ ఉంటాం. ఓకేనా, అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ వన్ మల్టిపుల్ కాటన్ ఎఫెక్ట్. అనామలస్ కర్వ్స్లోనే మనకి ఏమున్నాయి, 2 ఫామ్ అయినాయి, సింపుల్ కాటన్ ఎఫెక్ట్ ఒకటి, మల్టిపుల్ కాటన్ ఎఫెక్ట్ ఒకటి. సింపుల్ కాటన్ ఎఫెక్ట్లో ఏం చూసుకున్నాం మనం, పాజిటివ్ కర్వ్ నెగిటివ్ కర్వ్ చూసుకున్నాం. పాజిటివ్ కర్వ్ అంటే ఏంటి, హయ్యర్ వేవ్ లెంత్ వైపు పీక్ అనేది ఫామ్ అయితే కనుక దాన్ని ఏమంటామంటే సింపుల్ పాజిటివ్ కాటన్ ఎఫెక్ట్ అంటాం. నెగిటివ్ కాటన్ ఎఫెక్ట్ అంటే ఏంటి, హయ్యర్ వేవ్ లెంత్ వైపు ట్రస్ట్ అనేది ఫామ్ అవుతుంటే కనుక దాన్ని ఏమంటాం నెగిటివ్ కాటన్ ఎఫెక్ట్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ వన్ ఈజ్ ద మల్టిపుల్ కాటన్ ఎఫెక్ట్. మల్టిపుల్ కాటన్ ఎఫెక్ట్ మీన్స్ a multiple cotton effect curves exhibit several peaks and crest with shoulder and reflections. ఓకేనా, చూడండి, a multiple cotton effect curves అనేవి exhibit several peaks అనేవి ఫామ్ అవ్వాలి. మల్టిపుల్ మీన్స్ మెనీ అని చెప్తూ ఉంటాం కదా. మల్టిపుల్ పీక్ కాటన్ ఎఫెక్ట్లో ఏ మల్టిపుల్ కాటన్ ఎఫెక్ట్ కర్వ్స్ ఎగ్జిబిట్ సివిరల్ పీక్స్ అండ్ ట్రస్ట్ విత్ షుడ్ అండ్ రిఫ్లెక్షన్. సారీ, ఇక్కడ రాంగ్ పడింది చూడమ్మా, రిఫ్లెక్షన్. ఓకేనా, కీటోస్టెరాయిడ్స్ and chromophore. Ketosteroid chromophore is the one of the example of multiple cotton effect. Okay, ketosteroids chromophore is the one of the example for multiple cotton effect. In this multiple cotton effect curves అనేవి ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాం మనం, సివిరల్ పీక్స్ అనేవి అండ్ ట్రస్ట్ అనేవి ఫామ్ అవ్వాలి. ఇందాకటి వరకు సింగిల్ పీక్ సింగిల్ ట్రస్ట్ చూసుకున్నాం, అది సింపుల్ కాటన్ ఎఫెక్ట్. నెక్స్ట్ మల్టిపుల్ కాటన్ ఎఫెక్ట్లు అంటే సివిరల్ అంటే మెనీ నెంబర్ ఆఫ్
నెంబర్ ఆఫ్ పీక్స్ అండ్ ట్రస్టన్స్ అనేవి ఫామ్ అవ్వాలి. దాన్ని ఏమంటామంటే మల్టిపుల్ కాటన్ ఎఫెక్ట్ అంటాయి. మల్టిపుల్ కాటన్ ఎఫెక్ట్కి ఎగ్జాంపుల్ ఏంటి? కీటోస్టెరాయిడ్ క్రోమోఫోర్ తీసుకున్నాం. కీటోస్టెరాయిడ్ క్రోమోఫోర్లోకి వచ్చినప్పటికి ఇప్పుడు చూడండి 1 2, ఇక్కడికి వచ్చేసరికి 1 2 అంటే నెంబర్ ఆఫ్ పీక్స్ అనేవి ఫార్మేషన్ జరిగింది. ఓకేనా? నెంబర్ ఆఫ్ పీక్స్ ఫార్మేషన్ జరిగినప్పుడు మనం ఏం చెప్తూ ఉంటామంటే దాన్ని మల్టిపుల్ కాటన్ ఎఫెక్ట్ కర్వ్స్ అని చెప్తూ ఉంటాం. ఓకేనా? దీన్ని మల్టిపుల్ కాటన్ ఎఫెక్ట్ కర్వ్స్. ఇది కీటో స్టెరాయిడ్ క్రోమోఫోర్లో ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ సింపుల్ కాటన్ ఎఫెక్ట్ కర్వ్, మల్టిపుల్ కాటన్ ఎఫెక్ట్ కర్వ్ అయిపోయింది. నెక్స్ట్ వన్ సిమిలారిటీస్. దాంట్లో అంటే సిమిలారిటీస్ బిట్వీన్ దిస్ ఓఆర్డి అండ్ సిడి కర్వ్స్. ఓఆర్డి కర్వ్స్కి సిడి కర్వ్స్కి మధ్యలో సిమిలారిటీస్ ఏంటి? బోత్ ఓఆర్డి అండ్ సిడి కర్వ్స్ ఆర్ డిస్ప్లేస్డ్ బై కైరల్ కాంపౌండ్. కైరల్ కాంపౌండ్లో మాత్రమే ఇది ప్లే అవుతూ ఉంటాయి. అంటే ఏ ఓఆర్డి కర్వ్స్ ఫామ్ అవ్వాలన్నా, సిడి కర్వ్స్ ఫామ్ అవ్వాలన్నా కాంపౌండ్ అనేది ఏమవ్వ ఉండాలి? కైరల్ కాంపౌండ్ అయి ఉండాలి. అండ్ నాట్ అబ్జర్వ్ పర్ ఎకైరల్ కాంపౌండ్. ఎకైరల్ కాంపౌండ్లో ఇది అబ్జర్వ్ చేయలేము. ఓకేనా? బోత్ ఓఆర్డి కర్వ్స్ అయినా సిడి కర్వ్స్ అయినా కానీ కైరల్ కాంపౌండ్లో మాత్రమే మనం అబ్జర్వ్ చేస్తాం. నాట్ అబ్జర్వ్ ఫర్ ఎకైరల్ కాంపౌండ్స్. ఓకేనా? ఎకైరల్ కాంపౌండ్స్లో డ్రెస్ మేక్ మిక్చర్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి కదా. ఓకేనా? నెక్స్ట్ ఓన్లీ కైరల్ కాంపౌండ్ మాత్రమే ఇది అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ బోత్ ఓఆర్డి అండ్ సిడి కర్వ్స్ ఆర్ ఈక్వివాలెంట్ విత్ రెస్పెక్ట్ టు implications in organic heterochemistry like ORD and CD curves can be either positive or negative. ఓకేనా? బోత్ ORD CD curves అనేవి ఎలా ఉంటుంది? ఈక్వివాలెంట్లో ఉంటాయి. ఎలాగా? విత్ రెస్పెక్ట్ టు దేర్ ఇంప్లికేషన్ ఇన్ ఆర్గానిక్ heterochemistry like ORD and CD curves can either positive or negative curve. A positive ORD usually gives the positive CD and negative ORD gives the positive ORD usually gives the positive ORD and CD curves. బోత్ ఓఆర్డి అండ్ సిడి కర్వ్స్ ఈక్వివాలెంట్ విత్ రెస్పెక్ట్ అని చెప్తున్నా కదా. నెక్స్ట్ ఏ పాజిటివ్ ఓఆర్డి అనేది యూజువల్లీ గివ్స్ దిస్ పాజిటివ్. ది సిడి అండ్ నెగిటివ్ పాజిటివ్ గివ్స్ 1 minute వెయిట్ చూడండి అమ్మా. ఏ పాజిటివ్ ఓఆర్డి యూజువల్లీ గివ్స్ ఏ పాజిటివ్ సిడి అండ్ నెగిటివ్ ఓఆర్డి గివ్స్ నెగిటివ్ సిడి. ఓకేనా? పాజిటివ్ ఓఆర్డి కర్వ్స్ అనేవి పాజిటివ్ సిడిని ఇస్తూ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ నెగిటివ్ ఓఆర్డి కర్వ్స్ అనేవి నెగిటివ్ సిడిని ఇస్తూ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏ సిడిసిఈ for component either along exhibits the corresponding ORD CD for this transmissions for a given length. Both the ORD and CD reflect the interaction of polymerized light with some chiroptical components. The wavelength at the sign change crossover point of the ORD curves corresponding to lambda maximum of CD curves. ఓకేనా? దెన్ ది రిఫ్లెక్షన్ బిట్వీన్ ది ORD అండ్ CD curves. చూడండి అమ్మా, ఇక్కడ రిఫ్లెక్షన్ బిట్వీన్ దిస్ ORD అండ్ CD curves కంపేర్ టు ట్రాన్స్మిట్ ద transformation is known as Kyrmex reflections. ఓకేనా? Kyrmex reflection. The corresponding ORD CD curves may one conformation experimentally in corresponding to ORD curves may one corresponding CD experimentally and inverse of Korjan-Komar reaction leads to the amplitude of an ORD CD curves corresponding to CD peak. A equal to 40.28 delta EM equal to 1.22 into 10 to the power of minus 2 theta. ఓకేనా? నెక్స్ట్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ ది ఓఆర్డి అండ్ సిడి కర్వ్స్. డిఫరెన్సెస్ బిట్వీన్ దిస్ ఓఆర్డి అండ్ సిడి కర్వ్స్. ది ఆప్టికల్ రొటేటరీ డిస్పర్షన్ ఓఆర్డి అండ్ సిడి మీన్స్ సర్క్యులర్ డైక్రోయిజం. ది ఆప్టికల్ రొటేటరీ డిస్పర్షన్ మీన్స్ ది ORD CD spectrum or
డిస్పర్సివ్. ఓఆర్డి సిడి స్పెక్ట్రమ్, ఓఆర్డి స్పెక్ట్రమ్ అనేది డిస్పర్సివ్గా ఉంటుంది, సిడి స్పెక్ట్రమ్ అనేది అబ్జర్ప్షన్లా ఉంటుంది. ఓకేనా. ఓఆర్డి సిడి స్పెక్ట్రమ్ అనేది ఎలా వస్తుంది, రిఫ్లెక్షన్ ఇండెక్స్ మీద బేస్ అయి ఉంటుంది. సమ్ ఆఫ్ ది లెఫ్ట్ హ్యాండెడ్ అండ్ రైట్ హ్యాండెడ్ పొలిమరైజేషన్. ఓకేనా. పొలిమరైజేషన్ ఆర్ డిఫరెంట్ వెన్ ద కాంపౌండ్ recombinations and the plane polarizer light will be rotated through an angle of alpha. ఓకేనా. యాంగిల్ ఆఫ్ ఆల్ఫా బట్టి అంటే లెఫ్ట్ పోలరైజర్ లైట్ కానీ రైట్ పోలరైజర్ లైట్ కానీ రొటేషన్ మీద బేస్ అయ్యి మాత్రమే ఓఆర్డి కర్వ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకేనా. సిడి కర్వ్స్కి వచ్చినప్పటికీ సిడి ఈజ్ ద డిఫరెంటియల్ అబ్జర్ప్షన్ ఆఫ్ లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్. ఇప్పుడు చూడండి బాడీ కర్వ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయి, రైట్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్, లెఫ్ట్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్లో ఉన్న రిఫ్లెక్షన్ ఇండెక్స్ వల్ల, అంటే ఈ రెండింటిలో ఉన్న డిఫరెన్సెస్ వల్ల మాత్రమే మనకి ఓఆర్డి కర్వ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సిడి కర్వ్స్ అనేవి అబ్జర్ప్షన్ వల్ల. ఎలాగా లెఫ్ట్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్, రైట్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ ఎంత అబ్జర్వ్ చేసుకుంది దాని మీద బేస్ అయ్యి మనకి సిడి కర్వ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకేనా. ఇన్ ఓఆర్డి the circularly polarized light is used, not the combination of the elliptical light. Okay na. The ORD అనేది in this ORD the circularly polarized light is not combined to optical light. ఓకే నా. ఆప్టికల్ లైట్ని మనం ఇందులో యూజ్ చేయడం జరగట్లేదు, ఓన్లీ ప్లేన్ పోలరైజర్ లైట్ని మాత్రమే. ఇన్ సిడీలో సర్క్యులర్ పోలరైజ్డ్ లైట్ యూజ్ చేస్తున్నాము, దాంతోపాటు కన్వర్టెడ్ ఇంటూ ది ఎలిప్టికల్ లైట్. ఇప్పుడు సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ని అది అబ్జర్వ్ చేసుకొని లైట్ని అది ఎలా కన్వర్ట్ చేసుకుంటుంది, ఎలిప్టికల్ లైట్గా కన్వర్ట్ చేసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ ది ఓఆర్డి గ్రాఫ్స్. నెక్స్ట్ వన్ ఈస్ ది ఓఆర్డి గ్రాఫ్స్ ఆర్ obtained by floating specific rotation is wavelength versus lambda maximum. ఇప్పుడు చూడండి ఓఆర్డి గ్రాఫ్ అనేది ఎలా అప్టైండ్ అవుతుంది, ఫ్లోటింగ్ స్పెసిఫిక్ రొటేషన్ని నెక్స్ట్ వేవ్ లెంత్ని రెండింటిని తీసుకున్నప్పుడు మాత్రమే ఓఆర్డి గ్రాఫ్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ సిడి గ్రాఫ్ ఆర్ అప్టైన్డ్ బై ఫ్లోటింగ్ మాలిక్యులర్ ఇప్పుడు చూడండి మనకి ఎలిప్టికల్ లైట్గా కన్వర్ట్ చేసుకుంటుంది కదా, ఇప్పుడు కన్వర్ట్ చేసుకున్న ఆ లైట్కి వేవ్ లెంత్కి మధ్యలో ఫ్లోటెడ్ అవుతూ ఉంటాయి, గ్రాఫ్ అనేది ఫ్లోట్ చేస్తూ ఉంటే కనుక మనకి సిడి కర్వ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైంది కదా అందరికీ. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.